హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను గోధుమ రవ్వతో మెత్తని స్పాంజ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ పిండి, ఇడ్లీ పిండి రెడీగా లేనప్పుడు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చేసి పెట్టచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. మెత్తగా స్పంజీగా చాలా బాగా వస్తాయి. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి. మీరు ప్రసాదం చేసుకునే ఎర్ర గోధుమ రవ్వనైనా తీసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో బన్సీ రవ్వ అని దొరుకుతుంది కదా, ఆ రవ్వనైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. పెరుగుని నీళ్ళని ఒకే కప్పుతో కొలుచుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా స్పూన్తో బాగా మిక్స్ చేయాలి. పెరుగులో రవ్వ నానితే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. రవ్వ నానేలోగా దోశల్లోకి పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకుని అందులో జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ గ్లాసు పల్లీలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంట లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి చట్నీ టేస్ట్ బాగుంటుంది. పల్లీలు ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా 3 నుంచి 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, 1 వెల్లుల్లి రెమ్మ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే, ఎక్కువ వేసినా టేస్ట్ అంత బాగుండదు. పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిని కిందికి దించి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా 2 రెమ్మలు మాత్రమే చింతపండు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాక ఇలా రుబ్బుకున్న చట్నీని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మీకు చిక్కగా కావాలి అనుకుంటే ఈ విధంగానే సర్వ్ చేయొచ్చు. కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయొచ్చు. కావాలి అనుకుంటే మీరు ఈ విధంగానే సర్వ్ చేయొచ్చు, లేదంటే పోపు వేసుకుని కూడా సర్వ్ చేయొచ్చు. స్టవ్ వెలిగించి తట్కా ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పోపుని చట్నీలో వేసుకుని మిక్స్ చేశారంటే పల్లీ చట్నీ తయారైపోయినట్టే. చట్నీ ప్రిపేర్ చేసేలోపు రవ్వ పెరుగుని నీళ్ళని పీల్చుకొని ఈ విధంగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ని ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా స్మూత్ బ్యాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని అందులో జస్ట్ 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 గరిటె పిండి వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి దోశలు పలచగా వేసినా కూడా సరిగా రావు, విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా కొంచెం మందంగానే వేసుకోవాలి. దోశ వేసాక పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవడమే. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తుంటే దోశ వేసే ముందుగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నేనైతే క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేయకపోతే దోశలు సరిగా రావు, కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. ఈ విధంగానే మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడిగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పప్పు నానబెట్టే పనే లేకుండా స్పాంజ్ దోశ తయారైపోయింది. ఈ దోశలు పల్లి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా సూపర్ టేస్టీగా ఉంటాయి.
తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతాయి. మరి చూసారు కదా స్పాంజ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.